ఆదికాండం 33 అధ్యాయం 1 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఇదిగో ఏశావును అతనితో కూడా 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు లేయాకును రాహేలుకును 2 దాసీలకును పిల్లలను పంచిపెట్టి 2 దాసీలను వారి పిల్లలను అందరికంటే ముందుగాను లేయాను ఆమె పిల్లలను వారి వెనుకను రాహేలును యోసేపును అందరి వెనుకను ఉంచి 3 తాను వారి ముందర సాగిపోవుచు తన అన్నను సమీపించువరకు 7 మార్లు నేలమట్టుకు వంగి నమస్కారము చేసెను. 4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొనబోయి కౌగిలించుకుని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరును ఏడ్చిరి. 5 అతడు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి నీతో కూడనున్న వీరెవరని అడుగగా అతడు దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలనెను. 6 అప్పుడు దాసీలును వారి పిల్లలను సమీపించి నమస్కారము చేసిరి. 7 లేయాను ఆమె పిల్లలను సమీపించి నమస్కారము చేసిరి. తరువాత యోసేపును రాహేలును సమీపించి నమస్కారము చేసిరి. 8 అప్పుడు అతడు నాకు ఎదురైన ఈ మంద అంతటివలన నీ ఉద్దేశమేమి అని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నామీద కలుగుటకే అనెను. 9 అందుకు ఏశావు నా సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీకుండ నిమ్మనెను. 10 యాకోబు వద్దు నామీద నీకు కటాక్షము ఉన్నయెడల నా చేతినుండి నా కానుకను తీసుకొనుము. నీవు నన్ను అంగీకరించితివి గనుక దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచితిని. 11 దేవుడు నాకు దయచేసియున్నాడు నాకు కావలసినంతయున్నది గనుక నీ యొద్దకు తేబడిన నా దీవన కానుకను దయచేసి తీసుకొనుమని చెప్పి అతనిని బ్రతిమాలినందున అతడు దానిని తీసుకొనెను. 12 అప్పుడు అతడు మనము ప్రయాణమై వెళ్ళుదము రమ్ము నేను నీకు ముందుగా నడిచెదననెను. 13 అందుకు యాకోబు పిల్లలు సుకుమారులు పాలిచ్చు గొర్రెలును ఆవులును నా యొద్దనున్నవి అవి నాకు తెలియును. ఒక్కరోజైనా వాటిని గట్టిగా తోలితే మందలన్నీయూ చచ్చిపోవును. 14 నా ప్రభువు దయచేసి తన దాసునికంటే ముందుగా సాగిపోవలెను. నేను షెయీరులో నా ప్రభువునొద్దకు చేరువరకు నా ముందరనున్న పశువుల నడకచొప్పునను పిల్లల నడకచొప్పునను మెల్లగా నడిపించుకుని వచ్చెదననెను. 15 అందుకు ఏశావు నాతోనున్న జనులలో కొందరిని నీ యొద్ద ఉంచనిమ్మనగా అతడు అది ఎందుకు? నా ప్రభువు కటాక్షము నాకు కలిగితే చాలనెను. 16 ఆ దినమున ఏశావు శేయీరునకు వెళ్ళుటకు తన త్రోవను తిరిగి వెళ్ళెను. 17 యాకోబు సుక్కోతునకు ప్రయాణమై వెళ్ళి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ స్థలమునకు సుక్కోతు అను పేరు పెట్టబడెను. 18 యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశమందున్న షెకెము అను ఊరికి క్షేమముగా వచ్చి ఆ ఊరి ఎదుట తన గుడారము వేసెను. 19 మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొనెను. 20 అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి దానికి ఏల్ ఎలోహే ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుని వాక్యం మీ హృదయాలను తాకిందని మీకు ఎంతో ఆత్మీయ బలమును ఇచ్చిందని నమ్ముచున్నాము. నిరంతరం దేవుని సన్నిధిలో ఎదుగుతూ సత్యమైన మార్గంలో ప్రయాణించడానికి ప్రతిరోజూ దైవ సందేశాలు ఎంతో అవసరం. అందుకే మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడే మరిన్ని దైవ సందేశాలు బైబిల్ సత్యాల కొరకు ఇప్పుడే మా సత్యధర్మ సందేశం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఆత్మీయ వీడియోను మీరు మొదటిగా చూడవచ్చు. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో పాలుభాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.